యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు RRR చిత్రంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇండియన్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చింది. అలా వచ్చిన క్రేజ్ తోనే దేవర చిత్రాన్ని కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి సక్సెస్ సాధించాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దేవర చిత్రాన్ని 500 కోట్ల క్లబ్ లో చేర్చారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. దీంతో బాలీవుడ్ లో వార్ 2 లాంటి యాక్షన్ చిత్రంలో అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలాంటి రోల్ చేయబోతున్నాడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే బాలీవుడ్ వర్గాల ప్రకారం మాత్రం ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతుందనేది అంచనా. ఈ ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా వార్ 2 విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు. బ్రహ్మాస్త్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని టాక్ వినిపిస్తోంది. వార్ 2లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు మధ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారట. ఈ సీన్ కు థియేటర్స్ లో అటు హృతిక్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజిల్స్ మోగించటం పక్కా అని చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాక వీళ్ళిద్దరి కోసం ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేసినట్లు టాక్. ఇక ఎన్టీఆర్ కూడా వీలైనంత త్వరగా వార్ 2ని ముగించుకుని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ చిత్ర షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రమోషన్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రమోషన్స్ విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ కు సంబంధించి ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. ఈ టీజర్ ను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఇప్పుడు బాలీవుడ్ ను కూడా షేక్ చేయనున్నాడు.